తర్వాత మళ్ళీ మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలతో విషయాలు షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. గత వారం రోజుల నుంచి పరిస్థితులన్నీ చాలా నిశితంగా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, మీడియా సోదరులు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారు. రెండు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి ఎన్నో వందల సమావేశాలు, ఒక రాజకీయ పార్టీగా జై భీమ్రావ్ భారత్ పార్టీగా ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసి అందరిలాగానే మా పార్టీ కూడా గళమెత్తింది, పోరాటం చేసింది. ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద కొన్ని వందల సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిన దానికి ప్రతిరూపంగా 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 164 సీట్లు ఎలా వచ్చినాయా పాలకపక్షానికి? ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. 164 సీట్లు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల వల్లే ప్రజలు విసుగు చెంది వేసారి 151 సీట్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం పరిపాలన బాగలేదు కాబట్టి 3 పార్టీల కలయికతోటి మంచి ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి అంశాల మీద 164 సీట్లు ఇచ్చారు. ఇందులో 100కు 100 స్ట్రైక్ రేట్ వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 100% స్ట్రైక్ రేటు 21కి 21 సీట్లు వచ్చినటువంటి పార్టీ. సరే, కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలలోకి అడుగుపెట్టింది. అంటే 2 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఇప్పటి వరకు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి జనసేన పార్టీ, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఈ 2 సంవత్సరాల్లో 3వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టిన దానికి ఒక్కసారి ఆత్మావలోకం చేసుకుందాం. కొంచెం వెనక్కి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజల మనసులను దోచుకున్నటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో సింహభాగంగా ఉన్నటువంటి 21 సీట్లతోటి 100% స్ట్రైక్ రేటు తీసుకున్నటువంటి జనసేన పార్టీ ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానాలు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి జన సైనికులు కార్యకర్తలు పనిచేసినటువంటి విధానం, ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి విధానం ఏంటా అని ఒకసారి ఆత్మావలోకం చేసుకుందాం. కరప్షన్ని తీసేయటానికి చిరంజీవి లాంటి వాళ్ళు స్థాపించినటువంటి ఏసీఎఫ్ లాంటి వాటిని పెట్టి ప్రభుత్వ కార్యాలయాల్లో కరప్షన్ తీసేసే విధానికి జనసేన కార్యకర్తలు పనిచేశారా? క్వశ్చన్ మార్క్. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించడానికి, చిన్నపిల్లల పట్ల, ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని తగ్గించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏమైనా చేశారా? రెండో క్వశ్చన్ మార్క్. రాష్ట్ర ప్రభుత్వంలో యువతని ప్రోత్సహించి ఉపాధిని పెంచి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని
పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షాతో మాట్లాడి ప్రధానమంత్రి మోడీతో మాట్లాడి ఏమైనా నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించడానికి ప్రతి జన సైనికుడు పాటుపడ్డా? క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. రాష్ట్రంలో జనసేనకి 21కి 21 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు అబ్బురపడి ఆనందపడి సంతోషపడి జనసేన అద్భుతంగా పనిచేసిందని చెప్పడానికి ఆ పార్టీ చేసినటువంటి ఈ 2 సంవత్సరాలు 3వ సంవత్సరంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆ పార్టీ సాధించిన ప్రగతి విజయాలు ఏంటో ఒకసారి ఆత్మావలోకం చేసుకుందామా? ఎస్, చేసుకుందాం. ఏంటి అంటే, ఒక పాపని, ఒక అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయికి 5 సార్లు అబార్షన్ చేయించి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరవ శ్రీధర్ లాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక అమ్మాయిని లోబర్చుకొని చేసినటువంటి ఆ అమ్మాయి మీద కేసు పెడితే ఆ అమ్మాయి కేసు రిజిస్టర్ చేయకపోగా ఆ అమ్మాయి మీదే మళ్ళీ తిరిగి 3-4 కేసులు పెట్టి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి నీవు అని అద్భుతమైనటువంటి రివర్స్ లాని తీసుకొచ్చినటువంటి ఘనత మన జనసేన పార్టీకి దక్కుతుంది. మన కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయినారంటే, ఒక అభాగ్యరాలైనటువంటి మహిళ మంచమ్మాయో చెడ్డమ్మాయో పక్కన పెట్టేద్దాం, ఆమెకి ఇష్టపడి వెళ్ళిందో ఇష్టపడి వెళ్ళలేదో పక్కన పెట్టేద్దాం. ఒక మహిళ ఒక ఎమ్మెల్యే లోబర్చుకున్నాడు అని వీడియో కాల్స్, ఆడియో కాల్స్ బయట పెడితే ఆ పాప ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసి కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకుండా ఆ అమ్మాయి కంప్లైంట్ పెట్టిందని జన సైనికులు రోడ్డు మీద వీరంగం చేసి కర్రలతో కొట్టారే. కర్రలతో కొట్టి కేసు పెడతావా అని చెప్పేసి నడి రోడ్డు మీద పోలీసులు చూస్తుండగా కొట్టారే. ఈ విషయంలో 100% స్ట్రైక్ రేట్ మీది. నెంబర్ 2, స్టాండప్ కమెడియన్ అని ఒక వ్యక్తి మీ ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఒక చిన్న మాట మాట్లాడితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి తీవ్రవాదిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి 100 మంది పోలీసుల సహకారంతో జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టేటట్టు చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఇదిగో ఇలా ఉంటుంది ట్రీట్మెంట్ అని అధికారులు దుర్వినియోగం చేశారే, అది మీరు సాధించిన విజయం. అరవ శ్రీధర్ విషయంలో ఒక అద్భుతమైనటువంటి విజయం, ఇదిగో స్టాండప్ కమెడియన్ను అరెస్ట్ చేసే విషయంలో అద్భుతమైనటువంటి విజయం. మీ విజయానికి అవధులు ఎక్కడున్నాయండి? ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు చేసినటువంటి ప్రామిసులు, మీరు చేస్తున్నటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలు సమాధానం చెప్పడానికి ఒకరోజు వస్తుంది. ఈరోజు తీవ్రవాదులుగా ముద్రాయిస్తున్నారు మమ్మల్ని. మీ చేతిలో మీడియా ఉంది. ఎస్, మీ చేతిలో మీడియా ఉంది. మీ చేతిలో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీ దగ్గర అధికారం ఉంది. 100కు 100 సీట్లు, 100కు 100%, 100% స్ట్రైక్ రేట్ తోటి చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నామన్న ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఒక యూట్యూబర్ని తీసుకొచ్చి దేశద్రోహిగా చిత్రీకరించేటువంటి మీ ప్రయత్నం మీరు తాత్కాలికంగా సక్సెస్ కావచ్చు. ఆయన వెనక నిలబడిన వ్యక్తుల మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం, మీరు చేస్తున్నటువంటి అటాక్, మీరు ఇస్తున్నటువంటి బెదిరింపులు, కుల మతాలను తీసుకొచ్చి ఇది హిందూ మతం మీద, క్రైస్తవ మతం మీద అటాక్గా మీరు, హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద అటాక్గా మీరు చిత్రీకరిస్తున్నటువంటి విధానం ఉంది చూశారు. ఇది మీరు అనుకుంటున్నారు చాలా అద్భుతంగా మేము క్రియేట్ చేస్తున్నాం, ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంగా మేము అభివర్ణిస్తున్నాం, కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉన్నాము అని. నేను చెప్తున్న రాజకీయ పార్టీలకి, నేను మరలా చెప్తున్న మీడియా సోదరులకి, మీకేదో ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక ఇంటెంట్ వచ్చింది. ఎస్, ప్రయత్నం చేయండి, మాట్లాడండి, ప్రొజెక్ట్ చేయండి. జడా శ్రావణ్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ శాఖవేత్త రమ్మనండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రమ్మనండి, అద్భుతంగా రమ్మనండి, వెల్కమ్ చేస్తాను, కాఫీ టీ ఇస్తాను. వాళ్ళకి కూడా ఇచ్చిన అప్పుల చిట్ట, నా బంగారం తాకట్టు చిట్ట, నా ఇంటి రెంటు, అద్దెకుంటున్న రెంట్ చిట్ట మొత్తం ఇస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. 2018 నుంచి గత ప్రభుత్వం మీద నేను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పోరాటం చేశాను. నాకు వచ్చే డబ్బులన్నీ కూడా
ప్రజల కోసం ఖర్చు పెట్టాను, మా ఇంటి కోసం ఖర్చు పెట్టలేదు. ఇప్పటికీ నేను అత్తింట్లో ఉంటున్నాను. ఏ నెలకు ఆ నెల జీతాలు ఇచ్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా ప్రజల కోసం పోరాటం చేశాను అన్నటువంటి ఆ పదాన్ని దీనికి తీసుకొచ్చి అటాచ్ చేసి ఎన్నికలలో 25 కోట్ల రూపాయల అక్రమాలంట. ఏమంటే ఎన్నికల్లో 25 కోట్ల రూపాయలు జడా శ్రవణ్ కుమార్ ఖర్చు పెడితే 460 ఓట్లు ఎట్లా వస్తాయండి? మీరే కదా అంటారు ప్రతిసారి 460 ఓట్లు వచ్చినాయి, 460 ఓట్లు వచ్చినాయి. మరి 460 ఓట్లు ఎట్లా వస్తాయండి 25 కోట్లు ఖర్చు పెడితే జడా శ్రవణ్ కుమార్? కాదండి, ఎలక్షన్స్కి ముందు ఇచ్చినటువంటి సంవత్సరం ముందు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని తీసుకొచ్చి ఎలక్షన్స్లో కనెక్ట్ చేసి ఏబిఎన్ టీవీ5 మాట్లాడతా, ఏబిఎన్కి కోట్ల రూపాయల ల్యాండ్ ఫ్రీగా ఇస్తుంటే ఏబిఎన్ ఛానల్కి హైకోర్టులో ప్రజా ప్రయోజనం వేసి ఆపేశాను. ఏబిఎన్ బ్రాడ్కాస్టింగ్కి కోపం ఉంటుంది వాళ్ళకి. ప్రజాధనం ఉచితంగా ప్రజల కోసం ఉన్నటువంటి భూమి నేను మీడియా ఛానల్స్కి దారం దత్తం చేస్తాను అంటే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను. ప్రజల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాను. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన కారణంగా జీవో ఆగిపోయింది. ఖచ్చితంగా ఏబిఎన్కి నా మీద కోపం ఉంటుంది. ఎన్నికలలో 25 కోట్ల రూపాయల అక్రమాలంట, ఇన్కమ్ ట్యాక్స్కి కంప్లైంట్ అంట. నేను ఇంటర్వ్యూ ఇచ్చింది ఎప్పుడు? మీరు దాన్ని తీసుకొచ్చి లింక్ చేసేది ఎప్పుడు? ఎన్నికల్లో 25 కోట్ల రూపాయల అక్రమాలు ఖర్చు పెడితే ఎన్నికల అధికారులు చూసుకుంటూ ఉంటారా? ఆదిమూలం వాళ్ళ అబ్బాయి అన్నాడు 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాను, మా డబ్బులు మాకేండి అని. ఆయన మీద పెట్టండి ఇన్కమ్ ట్యాక్స్, నా మీద కాదు. 470 ఓట్లు వచ్చి నేను ప్రతిసారి నన్నే కదా అనేది. మీరు ఎక్కడో మాట్లాడినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఎక్కడికో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంట, ఇన్కమ్ ట్యాక్స్లో పన్ను ఎగవేత అంట, అక్రమ ఆస్తులు అంట, బినామీ చట్టాలంట. రండి, ఎక్కడ బినామీ చట్టాలు ఉన్నాయో, ఎక్కడ అక్రమాస్తులు ఉన్నాయో ముత్తూట్ ఫైనాన్స్కి తీసుకెళ్తాను అందరినీ. పర్లేదు రండి. నా ఆర్థిక పరిస్థితిని బయట పెట్టుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టలా. ఈ విధమైనటువంటి దాడి చేయటం జనసేన కార్యకర్తలు, జనసేనకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడు. అది కూడా ఎక్కడి నుంచి చేశాడు? ఆకువీడి నుంచి చేశాడు. అది కూడా ఎవరి కాన్స్టిట్యున్సీలో చేశాడు? గౌరవనీయులైనటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు కాన్స్టిట్యున్సీలో చేశారు. ఏమవుతుంది? నా దగ్గర పోవటానికి ఏం లేదు, బోడుగుండే, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు గుర్తుపెట్టుకోండి, నేను మొదలే చెప్పా, మీరు అనవసరంగా ఈ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు. మీ గౌరవాన్ని తగ్గించుకోవటానికి ఇంకా దిగజారవసరం లేదు. ఎందుకు అంటే మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. మీరు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ పెడతారు, పెట్టండి, తప్పేముంది? వాస్తవాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు. నాకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని ఆస్తులు ఉన్నాయో, మీకెన్ని బినామీలు ఉన్నాయో, నాకెన్ని బినామీలు ఉన్నాయో. మీరు మొదలుపెట్టారు కదా యుద్ధం, చేద్దాం. ఎంతవరకు యుద్ధం చేయగలమో చేద్దాం. నాకు వచ్చిన ప్రతి రూపాయి ఇన్కమ్ ట్యాక్స్కు చూపించా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. తప్పుకున్న జడ, జారుకున్న జడ, మీ ఇష్టం వచ్చినట్టు రాయండి, ఏం ఇబ్బంది లేదు. ఎందుకు అంటే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక అసత్య ప్రచారాలు ఏమైతే ఉన్నాయో, ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతుంది. ఈ అసత్య ప్రచారాల దాడి ప్రతి కామన్ మ్యాన్ గమనిస్తున్నాడు. 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్రజాస్వామిక చర్యల్ని మేము కొన్ని వందల సార్లు ఇది అప్రజాస్వామిక చర్యలని చెప్పినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం పట్టించుకోలే. నాకు చెప్పేది ఏంది, 151 సీట్లు, వై నాట్ 175 అన్నారు. అల్టిమేట్గా ఏమైపోయింది? వాట్ హ్యాపెండ్? ప్రజలకి ఒక అవకాశం వచ్చింది 2024లో. వాళ్ళు చూపించాల్సింది ఏదో చూపించారు. 2024లో 164 సీట్లు వచ్చినాయి. మీరు చేస్తుంది ఏంటి అంటే, మీ పార్టీ కార్యకర్తలు చేస్తుంది ఏంటంటే, జనసేన కార్యకర్తలు చేస్తుంది ఏంటి అంటే, ఎవరైనా సరే మిమ్మల్ని ఒక మాట మాట్లాడితే 100 మంది 1000 మంది పడి పోలీస్ స్టేషన్ల మీద పడి నిందితులను కొట్టడంలో మీ యొక్క యూనిటీని చూపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, ప్రజల హక్కుల్ని కాపాడటంలో ప్రభుత్వాలు ప్రాముఖ్యమైన పాత్ర పోషించాల్సిన సందర్భంలో 2 లక్షల పుస్తకాలు చదివాను నేనని చెప్పేటువంటి ఒక అపర మేధావి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినందుకు సంతోషపడాల్సినటువంటి ఆ కమ్యూనిటీ ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ మీడియా ప్రవర్తిస్తున్న తీరు, ఒక వ్యక్తి కోసం వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తిని తీవ్రవాదిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రవర్తిస్తున్న తీరు ప్రతి సమాజం గమనిస్తుంది.
దీనికి రిప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసా సార్? 2029లో ప్రతి ఓటరు కూడా చెప్తాడు సమాధానం. ప్రతి ఓటరు దానికి సమాధానం చెప్తాడు, చెప్పకుండా ఏమీ వదలడు. ఎందుకు అంటే హిందుత్వ ఎజెండాని సిస్టమేటిక్గా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు అటు తిరిగి ఇటు తిరిగి సార్, అటు తిరిగి ఇటు తిరిగి మీ తలకే చుట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లు సాంప్రదాయాలకి ఫేవర్ కాదు, హిందూ మతానికి వ్యతిరేకం కాదు. వీ ఆర్ సెక్యులర్స్. ఎందుకు అంటే రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులుగా. ఎస్, ఐ కెన్ ప్రౌడ్లీ క్లైమ్ దట్ ఐఎమ్ ఏ హిందూ, కానీ సెక్యులరిజాన్ని గౌరవిస్తా. దట్ డస్ నాట్ మీన్ నేను ఎవరికో వ్యతిరేకమో కాదు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు అంటే నీకెందుకు అంత కోపం అని అడిగారు. హీ సెడ్, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్ బట్ ఐఎమ్ ఫర్ ఇండియన్స్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ బ్రిటిషర్స్. దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ ఫర్ ఇండియన్స్, దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ అగెన్స్ట్ ఇండియన్స్. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆమ్ ఫర్ సెక్యులరిజం. దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ అగెన్స్ట్ XYZ. ఐ ఆమ్ ఫర్ సెక్యులరిజం. కాన్స్టిట్యూషన్ పరంగా ఆర్టికల్ 25 పరంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వారి యొక్క హక్కులు గౌరవించబడాలని కోరుకునే వ్యక్తిని నేను. దళిత క్రైస్తవ సమర శంకారామం అని ఒక మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులో జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని చర్చించడానికి ప్రయత్నం చేస్తేనే ఇంత అటాక్ చేస్తారా? సెక్యులర్ కంట్రీలో ఇంత దారుణంగా అటాక్ చేసి ఇంత దారుణమైనటువంటి ప్రాపగేట్ చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి? ఏదో ఒక వర్గానికి జరుగుతున్నటువంటి సమస్య అది చర్చించడానికి కూడా ఒప్పుకోని సమాజం, తీవ్రవాద చర్యల కింద దాన్ని పరిగణించి ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద బురద జల్లటం, ఆ మీటింగ్కి వచ్చిన వ్యక్తుల మీద తీవ్రవాద చర్యలు చేయటం, ఆ మీటింగ్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం మీరేదో ప్రొజెక్ట్ చేసినంత మాత్రాన ఆగుతుంది అని మీరు అనుకుంటే మీ పిచ్చి భ్రమ అని నేను చెప్పటానికే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. జడా శ్రవణ్ కుమార్ అనే నేను అని చెప్పా మీటింగ్లో. ఎస్, ఒక ప్రాక్టికల్ మ్యాన్గా రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యంత దౌర్భాగ్యంగా తయారైనటువంటి కుల వ్యవస్థ, ఒక వర్గం పోతే ఇంకో వర్గం, ఇంకో వర్గం పోతే ఇంకో వర్గం, థర్డ్ పార్టీ ఆల్టర్నేటివ్ రానివ్వని వ్యవస్థ. ఇలాంటి కుల వ్యవస్థలో ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాగలనా లేదా అనేది ప్రాక్టికల్గా ఆలోచించి ఈ రాష్ట్రానికి గొప్ప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పినటువంటి మాట వాస్తవమే. ఎందుకు? మా జనం ఒక 10 లక్షల మంది మా వెనుకుంటే మన కష్టాలని, మన బాధల్ని, మన కన్నీళ్ళని చర్చించుకోవడానికి మనకంటూ అధికారంలో భాగస్వామ్యం ఉంటే ఈరోజు ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట మాట్లాడినందుకు ఎంతకు వ్యవస్థ వెంటాడుతుంది? ఉగ్రవాద చర్యలు తీసుకునేటువంటి ఎందుకు వెంటాడుతుంది? ఎందుకు ఇన్ని వందల ఛానల్స్ ఎవ్రీ డే అదే ఎజెండాగా ప్రొజెక్షన్ చేస్తున్నాయి? అధికారంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి కాబట్టి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదే, మరి ఎందుకు అధికారం మొత్తం పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తుంది? వాళ్ళ కమ్యూనిటీలో ఒక వ్యక్తిని అన్నందుకు ఎందుకు ఇంత తీవ్రవాద చర్యల కింద పరిగణిస్తుంది? బికాస్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పవర్, పొలిటికల్ పవర్. ఆ పొలిటికల్ పవర్లో పార్ట్ అండ్ పార్సల్ కావాలనేది నా ధ్యేయం. వాట్ ఈజ్ రాంగ్? నేను రాజకీయ పార్టీ పెట్టుకున్నదే అందుకే. నన్ను ఒక సోకాల్డ్ మేధావి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేధావి చాలా వెటకారంగా, చాలా నవ్వుతూ, ఎవడైనా పార్టీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ఉప ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఏంటి, వాట్ ఈజ్ రాంగ్ సార్? పెద్ద చదువులు చదువుకున్నారు కదా, జాతిని తాకట్టు పెట్టడంలో మీకంటే పెద్దగా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇంకెవరు లేరు కదా. జాతిని తాకట్టు పెట్టి చక్కగా ఎమ్మెల్సీ పదవులు తీసుకొని ఈ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఆ పార్టీకి, ఆ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాకపోతే ఈ పార్టీకి వచ్చేటువంటి దాంట్లో పిహెచ్డీ చేశారు కదా. మీకంతే వెటకారంగా ఉంటుంది రాజ్యాధికారం అంటే, మీకంతే వెటకారంగా ఉంటుంది శ్రవణ్ కుమార్ అన్న, జేబీ పార్టీ అన్న, మీకంతే వెటకారంగా ఉంటుంది. మీ పార్టీలో చేరితే ఉప ముఖ్యమంత్రి అవుతారంట. 5గురు ఉన్నారంట మాకు ఇంకా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రులు. శ్రవణ్ కుమార్ పార్టీలో ఉప ముఖ్యమంత్రి అవ్వాలంటే పార్టీలో చేరాలి కదా అంట. మరి జనసేన పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో చేరాడని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు?
అంటే ఉప ముఖ్యమంత్రులు అవ్వాలంటే పార్టీల్లో చేరాలా? ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొని, ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని వెటకారంగా, తుస్కారంగా, సర్కాస్టిజంగా మీరు మాట్లాడటం విఘ్నత అనుకుంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నాను అది నేను. ఎస్, మా జనంలో కష్టాల్లో బాధల్లో ఉన్నారు, సప్రెస్డ్ పీపుల్ ఉన్నారు. సప్రెస్డ్ పీపుల్ ఆ పార్టీకి ఓటేసి ఈ పార్టీకి ఓటేసి ఉండటం కంటే ఇదిగో మన సమస్యలను పరిష్కరించడానికి మనం యూనిటీ కావాలి. మనం ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో నా వెనక నిలబడితే నేను మీకు లీడర్గా ఉండాలనుకుంటున్నాను. రేపొద్దున మన భాగస్వామ్యం కూడా ప్రభుత్వంలో ఉంటుంది. మనకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వంలో చర్చించడానికి ఒక వేదిక ఉంటుంది అని చెప్పిన మాట వాస్తవమే. అది ఏ విధంగా వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తానా, కూటమితో కలిసి పనిచేస్తానా, రేపొద్దున ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు థర్డ్ కూటమిలో భాగస్వాములు అవుతామా, ఏం జరుగుతుందో పాలిటిక్స్లో హూ విల్ డిసైడ్ అండి. ఇట్ ఈస్ ఎ థాట్, అంతే, ఒక థాట్ ప్రాసెస్. ఈరోజు చర్చిలు కూలుస్తున్నారు, ఈరోజు క్రైస్తవత్వం దుర్మార్గంగా ఉంది, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, పాస్టర్స్ క్యాస్ట్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తున్నారు, చర్చిలకు వెళ్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. ఈ అంశాలన్నింటినీ చర్చించడానికి ఒక వేదిక ఆ రోజు తీసుకున్నాం. దళిత సమస్యల మీద వేదిక తీసుకున్నాం, ఆదివాసీ సమస్యల మీద వేదిక తీసుకున్నాం. మేము పాస్ చేసిన 32 సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి అంశాలను చర్చించడానికి ఒక వేదిక మీదకి వస్తేనే మీకు ఇంత బాధ అనిపిస్తే, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఒక పార్టీ ఈ 40% ఓటింగ్లో 37% ఓటింగు ఉన్నది ఇదిగో ఈ దళిత క్రైస్తవ సమాజం నుంచి. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఈ సమాజం మీద దాడి జరుగుతుంటే కనీసం స్పందించకుండా మీ యొక్క మాటలు మావి గనుక పరిమితం చేసి ఈ దళితులు క్రైస్తవుల సమస్యల గురించి కనీసం పట్టించుకోకపోతే ఏ సమాజం వీళ్ళని గౌరవిస్తుంది అంటున్నా నేను. ఏ సమాజం ఈ సమస్యలను పట్టించుకుంటుంది అంటున్నా నేను. ఎవరు చూడాలి ఈ సమస్యల్ని? దళిత క్రైస్తవుల సమస్యలు ఎవ్రీడే రోజుకొక సమస్య వస్తే మీ పార్టీ ప్రతినిధి స్పందించడు, మీ పార్టీ స్పందించదు. ఈరోజు ప్రశ్నారావుని వదిలేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఏ రోజైతే ఆయన హిందుత్వ వీడియోలు ఒకటో రెండో బయటికి కల్పితాలుగా బయటకు వచ్చినాయో దెబ్బకి జనగణమన పాడేస్తారు. ఇది ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగునా అంటున్నా నేను. పాలకపక్షం మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు సపోర్టుగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో లేదా అంటున్నా నేను. ప్రజాస్వామ్యంలో ఉన్న మీరు ప్రతి అంశాన్ని క్యాలిక్యులేటెడ్గా పొలిటికల్ సిస్టమ్ తోటి తీసుకొని వెళ్ళిపోతూ ప్రజల కోసం పోరాటం చేయాల్సినటువంటి ప్రతిపక్ష పాత్ర మర్చిపోతుంటే గుర్తు చేశాను. సార్ ఇది కాదు, తప్పు, మీరు నిలబడాలి బాధితులకు అండగా అన్నాను. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? కార్డు వదిలేశారు. ఏదైనా మీకు రాజకీయంగా లబ్ధి చేకూరితేనే కార్డు తీసుకుంటారు. రేపొద్దున మాలాంటి వాళ్ళం ప్రతిపక్షాలు అందరం కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే ప్రభుత్వానికి, సప్రెస్డ్ పీపుల్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే, వాళ్ళ మీద జరుగుతున్న దారుణాలకి మేమందరం ఉన్నాము మీ వెనక అని మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇవ్వకపోతే ఈ ప్రజలకి నమ్మకం ఎలా వస్తుంది? ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తే మాకు పలానా వ్యక్తి ఉన్నాడు అని నమ్మకం ఎలా వస్తుంది? ఆ బాధ్యత పెద్దన్న పాత్ర పోషించి మీరు ఇవ్వాలి కదా అంటున్నా నేను. ప్రతిదీ రాజకీయం క్యాలిక్యులేషన్ చేసుకుంటే నిజంగా ప్రజా సమస్యలు. ఈరోజు ఒక వ్యక్తి మొదటి కేసు పెట్టారు, ఆ రోజు తీవ్రవాది కాదు. రెండో కేసు పెట్టారు, తీవ్రవాది కాదు. మూడో కేసు పెట్టారు, టెర్రరిస్ట్ కాదు. నాలుగో కేసు పెట్టారు, ఉగ్రవాదంతో లింక్ లేదు, ఇక లాభం లేదు తప్పదు అని తీసుకొచ్చి 5వ కేసు పెట్టారు. 5వ కేసు ఉగ్రవాదంతో పెట్టారు. క్లియర్గా తెలియటం లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకులకి? ఈ విధంగా ఫిక్స్ చేయటం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవించారే పదవి. 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 100 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు మా ఉప ముఖ్యమంత్రులు అయ్యారే. దళితులు క్రైస్తవులు ఓట్లు దీపాలు ఆర్పేసి వేయించుకున్నారే. ఏమైంది? ఈరోజు ప్రభుత్వం మీద ప్రభుత్వం విరుచుకుపడుతుంటే,
కూటమి ప్రభుత్వం విరుచుకుపడుతుంటే, దళితులు, క్రైస్తవులు, ఆదివాసీలు అల్లల్లాడిపోతుంటే, గ్రామాల్లో దళితులు, దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే, గ్రామాల్లో మండలాల్లో ఆదివాసీల మీద దాడులు జరుగుతుంటే, ఆదివాసీల యొక్క న్యాచురల్ రిసోర్సెస్ ప్రభుత్వాలు దోచుకుంటుంటే, మాట్లాడితే ఊపా చట్టాలు పెడుతుంటే, మాట్లాడితే తీవ్రవాద కార్యక్రమాలు చేస్తుంటే, మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీ నాయకులు మీరు వాళ్ళని సమర్థించకపోగా, వాళ్ళ కోసం నిలబడకపోగా, నిలబడిన మాలాంటి వాళ్ళందరి మీద వెటకారంగా నవ్వుతూ, వెటకారంగా సర్కాసిజంగా మాట్లాడుతుంటే, ఇంకా రేపొద్దున మాలాంటి వాళ్ళకి రేపొద్దున ప్రభుత్వం మీద ఫెరోషియస్గా ఫైట్ చేయాలి అంటే మా వెనుక సంఘాలు ఉన్నాయి, మా వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, మా వెనుక స్ట్రాంగ్గా ఉన్నటువంటి 40% ఓటింగ్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి 10 పార్టీలు ఉన్నాయని ఎలా మేము ముందుకెళ్ళగలుగుతాము? మీరేదో మాకేదో సపోర్ట్ చేస్తారని కాదు, ఇది ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్గా అండగా చెయ్యి పట్టుకొని నిలబడాల్సిన సందర్భం కదా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులకి అందరం కూడా మేము ఉన్నాము ప్రజాస్వామ్యాన్ని రిస్టోర్ చేయడానికి అని రావాల్సిన సందర్భంలో పారిపోతే, కాడి వదిలేస్తే ప్రజలు ఎవరిని నమ్మి ఓటేయాలి రేపొద్దున? దళిత క్రైస్తవుల ఓట్లు మీకు వద్దు కదా, వాళ్ళ సమస్యలు మీకు పట్టినప్పుడు మరి ఓట్లు కూడా అడగండి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎవరు రఘురామకృష్ణరాజు చెప్పేశాడు, దళితుల ఓట్లు మాకు అవసరం లేదు, క్రైస్తవులు మాకు ఓట్లు అవసరం లేదని. అలాగే మీరు కూడా దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లేదు, ఆదివాసీల ఓట్లు మాకు అవసరం లేదు, మేము రాజకీయాలు చేసుకోవడానికి మాకంటూ ఒక సిస్టమేటిక్గా ఉంటే చాలు అని చెప్పండి. దట్స్ వెరీ ఫైన్. మేము అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎవడెళ్ళమన్నాడా మీరు వాళ్ళ సమస్యల కోసం? మీరు వెళ్ళారు కాబట్టి మీరే చేయండి అని అనొచ్చు మీరు. ఎస్, కరెక్టే, మేము కూడా ఒక రాజకీయ పార్టీగా ఆ సమస్యలను అడ్రస్ చేస్తున్నాం. కానీ ప్రతిపక్షాలకి సమస్య వచ్చినప్పుడు మేము రాలేదా సార్? పార్టీలుగా మేము రాలేదా? ఆ రోజు మేము ఆలోచించామా? ఆ రోజు మేము అన్నీ ఆలోచించామా? రాజకీయాలు ఆలోచించామా? ఇది ఒక ప్రజాస్వామ్యం. వాట్ ఈజ్ అ డెమోక్రసీ? పాలక పక్షానికి ఫైట్ చేస్తున్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ప్రజల హక్కులు పోరాడటంలో పార్టీలుగా ముఖ్యమంత్రి అధికార పక్షం మీద పోరాటం చేయాలి. దిస్ ఈజ్ వాట్ డెమోక్రసీ. మీరు అసెంబ్లీలో ఫైట్ చేయరు, కనీసం గ్రౌండ్ లెవెల్లో అయినా ప్రజలతో కలిసి ఫైట్ చేయండి, పార్టీలతో కలిసి పనిచేయండి. లేకపోతే జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గళమెత్తాడు మా ఫ్రేమ్వర్క్లో ఫిట్ అయితేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం. ఎవడైనా మాట్లాడితే వాడి మీద బురద జల్లుతాం. ఇది నేను చాలా బాధతోనే నేను గౌరవ ప్రతిపక్ష నాయకులకి విన్నవిస్తున్నా. సార్, దళితులు, దళిత క్రైస్తవులు, ఆదివాసీలు మాత్రమే కాదు, ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతున్న ప్రతి ఒక్కళ్ళ కోసం మన అందరం కలిసి వారి హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నది. అది దయచేసి మీరు గమనించమని కోరుతున్నా. ఈరోజు జడా శ్రావణ్ కుమార్ హిందూ వ్యతిరేకి, లేకపోతే వాడిని అరెస్ట్ చేయాలి, చేయమనండి, తప్పేంటుంది? హిందుత్వం కోసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో హిందుత్వ దేవాలయాల కోసం, తిరుమల వెంకటేశ్వర స్వామి కోసం, పవిత్రత కోసం, హిందూ రాముల వారి విగ్రహమో, సీతమ్మ వారి విగ్రహమో, లేకపోతే రథం కాలిపోయిన సందర్భంలో గత ప్రభుత్వంలో విగ్రహాలు కూల్చివేత మీద తీవ్రంగా పోరాటం చేసిన వ్యక్తిని నేను. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం లిస్టు తీస్తే ఫస్ట్ పేరు జడా శ్రావణ్ కుమార్ ఉంటుంది. తిరుమల లడ్డూ గురించి అపవిత్రం చేస్తున్నారు, లడ్డూ పవిత్రతను కాపాడాలి, ఇలాంటి అసత్య ఖర్చు ప్రచారాలు చేయొద్దు అని చెప్పి సిటీ సివిల్ కోర్టులో వేసి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్న వ్యక్తిని నేను. మీరు మమ్మల్ని హిందూ వ్యతిరేకులుగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తే మీడియా మీ ఇష్టం, అది ప్రజలు గమనిస్తున్నారు మొత్తం. ప్రజలకు అల్టిమేట్గా నేను హిందూ సంఘాలన్నీ కూడా నా మీద ప్రెస్ మీట్ పెట్టిన హిందూ సంఘాలను అడుగుతున్నా, డాక్టర్ సుధాకర్ హిందూ కదా? ఏమైపోయినారు మీ హిందూ సంఘాలు సుధాకర్ను కొట్టి చంపినప్పుడు? అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి అబ్బాయి హిందూ కదా? మీ హిందువులు ఎందుకు రాలేదు ఆ రోజున? కిరణ్ కుమార్ హిందూ కదా? దళిత హిందూ కదా? ఎందుకు చనిపోయినప్పుడు మీరందరూ రాలేదు? డాక్టర్ అచ్చెన్న హిందూ కదా? ఎందుకు చచ్చిపోయినప్పుడు రాలేదు? సాయి కృష్ణ హిందూ కదా? అతను పోలీస్ స్టేషన్లో చంపేసినప్పుడు మీ హిందూ సంఘాలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? సనాతన ధర్మాలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అంటే ఒక వ్యక్తికి ఒక దళిత క్రైస్తవ సమర శంకరావు అని ఒక మీటింగ్ పెట్టి దాంట్లో డిస్కస్ చేసేస్తే అది వ్యతిరేకమైపోయింది యాంటీ నేషన్కి.
అందరూ వచ్చేసి శ్రవణ్ కుమార్ రవణ్ దేశద్రోహులు అని మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. వీఆర్ ఫర్ హిందూ, వీఆర్ ఫర్ దిస్ కంట్రీ. ఈ దేశంలో, భారతదేశంలో సెక్యులరిజం కాపాడాలి, ప్రతి ఒక్కళ్ళ వ్యక్తులు కాపాడాలి అనేటువంటి వ్యక్తులు మేము. కులం, మతం, ప్రాంతం తర్వాత ఈ దేశం బాగుపడాలి. ఈ దేశం మతతత్వ దేశంగా అవ్వకూడదు ఎప్పుడు. ఈ దేశం హిందూ దేశం అయినప్పటికీ అందరి హక్కులు కాపాడబడాలని కోరుకునే వ్యక్తులు మేము. మాలాంటి వ్యక్తులను కూడా మీరు ప్రొజెక్షన్ చేసి యాంటీ నేషనల్గా మీరు ప్రొజెక్ట్ చేయాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా. అండ్ చివరిగా రఘురామకృష్ణరాజు గారు, మీరు దొంగ కంప్లైంట్లు పెట్టించటం మీకు ఇప్పటికే తెలుసు. మీరు ఎంత దూరం వెళ్తే నేను అంత దూరం వస్తానండి. దయచేసి మన టైంని, మీ టైంని ప్రజా సమస్యల కోసం అడ్రస్ చేద్దాం. వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు నా మీద కంప్లైంట్ పెడితే ఏముండదు. మీకు A4 పేపర్ ఒకటి దండగా, పావలోనో రూపాయి ఉంటుంది, అది పేపర్, వైట్ పేపర్, అది దండగా, పోస్టుల ఖర్చులు దండగా. అనవసరం, ఎందుకు అనవసరంగా పోస్టుల ఖర్చులు, మళ్ళీ దానికి పేపర్ మీడియాలు, మళ్ళీ మీరు ఆ మీడియాని మళ్ళీ దాని మీద స్పెషల్ స్టోరీ చేయడానికి ఒక పెద్ద ABN, TV5, మహా టీవీ లాంటి. గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఛానల్స్ కూడా చెప్తున్నా, ప్రతి ఛానల్ నోట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోరు. ఆ అబ్బాయి రావణ్ మాట్లాడినటువంటి వీడియోలు ఎలాగైతే యూట్యూబ్లో ఉన్నాయో తీసుకొచ్చి ఈరోజు చేశారో, మీరు ప్రచారం చేసేది కూడా, మీరు చేస్తున్న అసత్య ప్రచారం కూడా ఒకసారి ఊపా యాక్ట్ కిందకు వస్తాయి. నేను చెప్తున్నా, మీరు ప్రచారం చేసేటువంటి వీడియోలు UAPA కిందకి రాకుండా చూసుకోండి. ఎందుకంటే 2029 తర్వాత ఏ క్షణమైన చట్టం మారుద్ది. ప్రభుత్వం మారితే చట్టం కూడా మారుద్ది. ప్రభుత్వం మారిందనుకోండి, చట్టం మారుద్ది. చట్టం మారిందనుకోండి, ఈ సోకాల్డ్ ABN, TV5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎక్కడికి పోరు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. టైం మీది. కొడుతున్నారు, కొట్టండి. బట్ వన్ డే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ యాజ్ అ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. ఆ రోజు వచ్చిన రోజున UAPA యాక్ట్లు చాలా 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 తీవ్రంగా పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరి మీద పనిచేస్తాయి? ఎవరైతే అసత్య ప్రచారాలను డబ్బులు తీసుకొని కంటెంట్ల కోసం ప్రమోట్ చేస్తాయో వాళ్ళ మీద పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి? టైం విల్ డిసైడ్. నెంబర్ 2, ఫైనల్గా నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి పెట్టారు. నేనేదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అని, ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వలేదని. అది వదిలేస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు విషయం కూడా నేను ఒకసారి చూపించిన తర్వాత ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తాను. నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలందరికీ, నాకు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకడిని. నిజంగా సినిమాల మీద దృష్టి పెడితే దాదాపు 1000 కోట్లు సంపాదించగలను. ఈరోజుకి నేను సినిమా చేస్తే, రాజకీయాలు చేస్తే అప్పుడప్పుడు మన గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మీకు ఆనందం ఇచ్చే డబ్బులు వస్తే నాకు ఇచ్చేది సరాసరి రోజుకి 2 కోట్ల సంపాదన. ఒకరోజు నేను బయటకు వస్తే 2 కోట్ల సంపాదన పోగొట్టున్నట్టు. సినిమాల మీద ధ్యాస నాకు అవసరం. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజులు, 5 రోజులు పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తానని చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరం ఏముంది నాకు? డబ్బులు అవసరం ఏముంది నాకు?
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ప్రతిరోజు ప్రతి సినిమాకి ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకుంటానని. అంటే ఒక రోజుకి 2 కోట్లు తీసుకుంటానంటే యావరేజ్గా ఒక సినిమాకి 50 రోజులు పనిచేస్తున్నారు. 50 రోజులు పనిచేస్తున్నప్పుడు 52 100 కోట్లు. 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. 100 కోట్లు తీసుకున్నటువంటి సినిమాల్లో ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది. బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది. భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది. వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో సార్ 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి సమారమి ఇన్కము 600 కోట్లు. 600 కోట్లలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన పే చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఆకువీడు జన సైనికుడు జనసేన అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ చేశాడు కదా 25 కోట్లు. మరి మీకు A4 పేపర్లు మీకు దొరికినప్పుడు నాకు కూడా A4 పేపర్లు దొరుకుతాయి కదా. మరి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. మరి మీరు మాట్లాడినటువంటి వీడియోలో రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటే 50 రోజులు సినిమా తీస్తే 5 సినిమాలకి 6 సినిమాలకి మీరు రమారమి 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటే 600 కోట్ల రూపాయలు మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. సో మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపించారో నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నా ఇన్కమ్ ట్యాక్స్కి. మా పార్టీ PAC చైర్మన్ అధికారికంగా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి రేపుగా ఎల్లుండిగానే వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఒకటి రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ ఈరోజే చేస్తున్నాం ఈ ట్యాక్స్ల మీద, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. ఎందుకు పాప రఘురామకృష్ణరాజు గారు సీన్లోకి రాలా, డిప్యూటీ స్పీకర్గా దాన్ని రాయాలి. అందుకని ఆకివీడులో నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి పాపం నా మీద ఒక బ్రహ్మాస్త్రం వదిలేశారు. సో నాకేమవుతుంది, నాకేం కాదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చుక బ్రహ్మాస్త్రం వదలగానే ఇట్లా పిచ్చుక తప్పుకుంటే బాణం వెళ్ళిపోద్ది. కానీ మరి ఇంతలా ఉన్నటువంటి వ్యక్తుల మీద బాణం వేస్తే తప్పుకుంటుకోవడానికి అవకాశం ఉండదుగా. సో ఆ బాణం ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో కూడా నేను కూడా వేస్తాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ట్యాక్స్ మీద ఒకసారి అధికారికంగా ఇన్వెస్టిగేషన్ చేయమని కేసు వేస్తాను. రెండోది, ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దీన్ని తీసుకోకపోతే దాన్ని నేను హైకోర్టుల వరకునో లేకపోతే సుప్రీంకోర్టు వరకునో తీసుకెళ్ళి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం యాక్షన్ లేదన్న విషయం మీద మాత్రం నేను కూడా ప్రెషర్ పెడతాను. ఎందుకంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా. సో మరి నేను కూడా ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్గా, ఒక సాధారణమైన లాయర్గా 10 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 100 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను. నా ఆఫీసు, నేను చేసేటువంటి ప్రొఫెషను నిరుపేదల కోసం ఉన్నటువంటి ప్రొఫెషన్. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో సగానికి సగం కేసులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చేసే వ్యక్తిని. నాలాంటి వాడి మీదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తే మిగతా దేంట్లో దొరకలా నేను. ఎందుకు పాప నన్ను అరెస్ట్ చేయాలన్న కోరిక వాళ్ళకి కలగానే మిగిలిపోయింది. నేను చెప్పాను, అరెస్ట్ చేయమంటే చేయండి, తప్పే ఉంది, ప్రజల కోసం అరెస్ట్ అవడానికైనా సిద్ధమే. ఏమి తీవ్రవాద కార్యకలాపాలు చేశారని అంటే దళిత క్రైస్తవ సమరశంకర సభ పెడితే అరెస్ట్ చేస్తారా? సమస్యలు రిప్రజెంట్ చేస్తే అరెస్ట్ చేసే తీవ్రవాదుల చర్యలుగా మీరు భావిస్తానంటే సమాజం ఆలోచించుకుంటుంది, అరెస్ట్ చేయమనండి, నో ప్రాబ్లం. కానీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అధికారికంగా మరి ఆయన పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని కంప్లైంట్ చేశాడో లేదో నాకైతే తెలీదు. మీరు మొదలుపెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతా. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. బహుశా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు విజయం రేటు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందేమో. నేను అధికారంలో లేను, సామాన్యుని కాబట్టి నా ఫైటింగ్ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొనసాగుతుంది. A chronological verification of the statutory election affidavit filed by so-called Pawan Kalyan Garu with the Election Commission of India reveals a completely contradictory and highly suspicious physical reality when contrasted with the public claims of immense wealth generation. In 2019 statutory disclosures filed by Andhra Pradesh Assembly elections, his total income shown is income tax returns for the preceding 5 financial years was officially declared year as follows. 7 crores 32 lakhs was shown. 2019 low అయింది. 7 crores 32 lakhs for 13 and 14 financial year. 5 crores 37 lakhs 34,065 for financial year 2014 and 15. 4 crores 35 lakhs 42,989 for the financial year 2015 and 16.
rupees 15,28,71,589 for financial year 2016 and 17, and rupees 9,60,14,927 for 2017 and 18. And subsequently, in his 2024 statutory affidavit filed by so-called Pavan Kalyan, పిఠాపురం నుంచి ఫైల్ చేసినప్పుడు ఈయన బిగినింగ్లో హీ డిక్లేర్డ్ లాస్ వచ్చిందని చూపించారు. ఎంత లాస్ వచ్చిందని చూపించారు? 1,10,62,939 రూపీస్ లాస్లో ఉంది అది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 18-19కి 4,51,040 ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 19-20కి 12,86,4,140 రూపీస్ 19-20 ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 30,09,05,790 ప్రాఫిట్లోకి వచ్చారు. 2021-22 12,20,00,000. 22-23 సమరింగ్ టోటల్ రౌండ్ ఆఫ్ 114 crores మాత్రమే ఇన్కమ్ చూపించారు. అంటే 2024 వరకు 4 సినిమాలు తీస్తే 4 సినిమాల్లో రమారమి ఆయన ఇన్కమ్ 400 కోట్లు అయితే ఆయన చూపించిన ఇన్కము 114 కోట్ల రూపాయలు. అంటే వాట్ అబౌట్ సప్రెస్డ్ అమౌంట్ అండి? రమారమి 400 కోట్ల రూపాయలు 114 కోట్ల రూపాయలు చూపించారు. 286 కోట్ల రూపాయలు సప్రెషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. 286 కోట్లకి ఆయన ట్యాక్స్ ఎగవేశారు. అకార్డింగ్ టు ఆయన ఓవరాల్ స్టేట్మెంట్ ఏమో ఎవ్రీడే 2 crores, ప్రతి మూవీకి 100 కోట్లు. 24 వరకు 4 సినిమాలు తీశారు, 400 కోట్ల ఇన్కము. సో ఈ 400 కోట్ల ఇన్కమ్లో ఆయన చూపించింది 114 కోట్ల ఇన్కమే. సో ఈ ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ 114 కోట్ల ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్లో ఈ మైనస్ చేసేసి 0 చేయొచ్చు ట్యాక్స్, ఐ డోంట్ నో. కానీ ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కడుతున్న దానికి 286 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగవేసినటువంటి I don't know. The income tax has to verify. The income tax has to take a cognizance. రిపోర్ట్ ఇద్దాం. జన సైనికులు నా మీద ఇచ్చారు కదా, నేను కూడా రిపోర్ట్ ఇస్తా. నేను కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ డిసైడ్ దీని మీద. సో కాబట్టి ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దళిత క్రైస్తవ ఆదివాసీల పోరాటం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అంటే, నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ ఈ మీటింగ్ పెడతాను అని ఏదైతే చెప్పానో, ఈ నెల ఆగస్టు 30వ తారీఖున కాకినాడలో ఈ మీటింగు మరొక మీటింగ్ పెట్టదలుచుకున్నా. దళిత క్రైస్తవ ఆదివాసీల యొక్క ఆత్మగౌరవ సభ లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది. ప్రజల హక్కులు కాపాడబడాలి. ప్రజల హక్కులు కాపాడాల్సిన ప్రతిపక్షం కూడా కాడి వదిలేసి మాకు సంబంధం లేదు, మీ సావు మీరు చావండి, మేము ఓన్లీ రాజకీయాలు మాత్రమే చేసుకుంటాం, మాకు ఈ దళితులు వద్దు, ఆత్మగౌరవం వద్దు, క్రైస్తవులు వద్దు, ఆదివాసీలు వద్దు, మీ సావు మీరు చావండి అని ఈ జనాల్ని వదిలేసిన కారణంగా ఈ సమస్యలు ప్రజాస్వామ్య సమస్యలు, దళిత క్రైస్తవులు, ఆదివాసీలు, ముస్లిమ్సు, బీసీ సమాజం యొక్క సమస్యలు కూడా టోటల్ బహుజనుల సమస్యలు, బహుజనుల ఆత్మగౌరవ సమస్యలు, రాజ్యాంగబద్ధమైన సమస్యలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది. కాబట్టి ప్రతిపక్షం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ప్రతిపక్షం కేవలం టీవీ డిబేట్లకే పరిమితం అయిపోతుంది. కాబట్టి ప్రతిపక్షం వీళ్ళ ఓట్లు కావాలి కానీ వీళ్ళ సమస్యలు మాకొద్దు అంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు మాత్రమే చేస్తుంది, ప్రజా పోరాటాలు చేయటంలో విఫలమైంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కేవలం ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని సర్కాస్టిక్గా మాట్లాడుతూ వాళ్ళని అవమానపరుస్తూ చేసిన విధానంలో మేమైతే వదిలేయలేం కదా, మా జనాల్ని మేము వదిలేయలేం కదా. ఖచ్చితంగా మేము ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక కావాలి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కాకినాడ జిల్లాలో ఒక సభ నిర్వహించబోతుంది. అది కూడా జూలై 30వ తారీఖున వేదిక అతి త్వరలో అరేంజ్ చేస్తాము. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు, నిన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, నేను విన్నా. చాలా అద్భుతంగా ప్రజాస్వామ్యంలో వ్యక్తుల యొక్క హక్కుల గురించి మాట్లాడారు. మరి ఇంకొక స్వామీజీ గారు మాట్లాడారు. ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని ఇలా రక్షించుకోవాలి మనం, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడారు. న్యూట్రల్ పీపుల్ చాలామంది మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా ఎవరెవరైతే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అనుకునే పెద్దలందరినీ కూడా ఆ సభకు నేను ఆహ్వానిస్తాను.
30వ తారీఖున కాకినాడలో జరిగే సభలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించబడాలి, సెక్యులర్ కంట్రీలో ఈ సెక్యులర్ భావాలు నిలబడాలి, రాజకీయ నాయకులు చేసేటువంటి అప్రజాస్వామిక చర్యలకు రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ ఫేవర్ కోసం ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుతూ ఊపా చట్టాలను పెట్టి మేము చాలా గొప్ప అని విర్రవీగే నాయకులకి ప్రజల దగ్గర నుంచి సమాధానం రావాలంటే ప్రజలు నిత్యం చైతన్యవంతులు కావాల్సింది. సో కాబట్టి 30వ తారీఖున జరిగే సభలో ప్రజాస్వామ్యవాదులందరూ మాట్లాడతారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద కంప్లైంట్ ఈరోజే వెళుతుంది. మరి ఆయన మీద ఎంక్వైరీ వేస్తారా? ఎంక్వైరీ వేయకపోతే నేనేం చేస్తాను, ఏందో అనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొదలుపెట్టారు యుద్ధం. రఘురామకృష్ణరాజు కూడా ఆయన కూడా దీని వెనకుండి నడిపిస్తున్నాడు. ఇట్లాంటి యుద్ధాలు వెనక నుండి చేయటం కంటే డైరెక్ట్గా ఫేస్ చేయటం మంచిదని హృదయపూర్వకంగా పెద్దలందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మీడియా సోదరులు ఏమైనా అడగాలి అంటే యువర్ వెల్కమ్. సార్, ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే అతను ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మొదటి కేసులోనే తెలుస్తుంది. మీరు అతను అరెస్ట్ చేసిందేమో సోషల్ మీడియాలో మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద. 1వ రిమాండు, 2వ రిమాండు, 3వ రిమాండు, 4వ రిమాండ్లో ఎక్కడ కూడా ఈయన మీద ఎలిగేషన్స్ లేవు. ఎప్పుడైతే కంటిన్యూస్గా రిమాండ్లు రిటర్న్ అయిపోయి బెయిల్ వస్తున్నాయో, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకెళ్తున్నారు, జనసేన కార్యకర్తలు 400-500 మంది పోలీస్ స్టేషన్ల మీద పడుతున్నారు, కొడుతున్నారు, ఆయన మళ్ళీ బయటకు వస్తున్నాడు. ఇది తట్టుకోలేకపోయారు. ఒక పార్టీ ఇప్పుడు ఆవేశంలో అన్నీ తప్పులు చేస్తామండి, అందుకని ఆలోచనతో ఉండాలి. మనం ఆవేశంలో చేసే తప్పులు అవి మన జీవితానికి శిరాఘాతాలు అవుతాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే 4 సార్లు బెయిల్ వచ్చినప్పటికీ రావణ్ మీద ఉగ్రవాద చర్యలు చెప్పాలనుకున్నది నువ్వు తాత్కాలికంగా సక్సెస్ అవ్వి ఉండొచ్చు. కానీ రేపు ఉదయం ఈ ఛార్జెస్ని ఫ్రేమ్ చేసిన తర్వాత నీకు మెటీరియల్ దొరకదు. మెటీరియల్ దొరకనప్పుడు అబాస్ పాలు అవుతావు నువ్వు. 2, నెంబర్ 2, నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసావనేటువంటి అపవాదు ప్రజల్లో ఉంటుంది. 3, అసలు ప్రజలకి సమస్యల్ని గాలికి వదిలేసి నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది దేనికోసం? మంచి చట్టాలు తయారు చేస్తానన్నావు, ఎస్సీలు ఎంపవర్మెంట్ చేస్తానన్నావు, పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానన్నావు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంటే ఏదో చూపిస్తానన్నావు, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తానన్నావు, రాష్ట్రంలో అసలు ఏ విధమైనటువంటి కరప్షన్ లేని కొత్త ప్రపంచాన్ని చూపిస్తానన్నావు, నాకు ఒక్క సీట్ ఇవ్వండి, ఒక అధికారం ఇవ్వండి, ఎలా ఉంటుందో పరిపాలన చూపిస్తా. ఇవన్నీ వదిలేసి ఎవరంట పడుతున్నావు నువ్వు? ఎవడైతే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తిడతాడో వాడంట పడుతున్నావు. బొజ్జా ఐశ్వర్య అనే ఒక అమ్మాయి ఒక మాట మాట్లాడింది, కేసు కట్టావు. స్టాండర్డ్ కమిటీ అని నీ పేరు ఎత్తాడని కేసు కట్టావు. రావణ్ మీద ఉగ్రవాద కేసు కట్టావు. అంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? డోంట్ టాక్ అబౌట్ పవన్ కళ్యాణ్. ది మూమెంట్ నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఒక కామెంట్ చేసావా? తెలంగాణ అమ్మాయి కోమలి అని ఒక అమ్మాయి ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటుంది, ఆమె మీద కేసు కట్టారు నిన్న. పవన్ కళ్యాణ్ మీద ఒక కామెంట్ పెట్టిందని సోషల్ మీడియా ఫాలో అయిపోయి పవన్ కళ్యాణ్ మీద ఎవరెవరైతే మాట్లాడతారో, ప్రజాస్వామ్యంలో మీరు ఇది నియంత పరిపాలన అండి. కిమ్ రాజు ఉత్తర కొరియా పరిపాలన కాదు కదా. ఉత్తర కొరియాలో ఆయనే కిమ్ని ఏదైనా మాట్లాడితే వాళ్ళ మానాన్నలు పోతారు అని వెళ్ళిపోతున్న పరిస్థితి. అలాంటిది నువ్వు యూఆర్ బ్రింగింగ్ బ్యాక్ ది ప్రజాస్వామ్యంలో లేని ఒక రూలింగ్ని తీసుకొచ్చి ఒక రాచరికాన్ని యువర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఏపీ. సో ప్రజలు రావణ్ మీద పెట్టినటువంటి అంశాలని మీరు తాత్కాలికంగా సస్టైన్ చేసుకొని మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు. కానీ వాట్ అబౌట్ అదర్ పార్ట్? ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క ఆలోచన ఎలా ఉంది అనేది రేపొద్దున ఖచ్చితంగా తెలుస్తుంది. దీని పర్యవస్థానాలు ప్రభుత్వం ఖచ్చితంగా అనుభవిస్తుంది. దీని ఓటింగ్ ప్రభావం కూడా 2029లో నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం రావణ్ అరెస్ట్ విషయంలో ఇంకా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఇంకా చేయడానికి ఏం లేవు తప్పులు. ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు కూని చేయాలో అంతవరకు కూని చేశారు. దీని పర్యవస్థానం వాళ్ళకి ఎలక్షన్లో కనపడుతుంది. థ్యాంక్ యూ.
మనోడు ఆర్కే మిస్టర్ ఆర్కే